శ్రీ శివాయ గురవే నమః. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నాకు జన్మనిచ్చిన ప్రత్యక్ష దైవాలు నా కన్న తల్లిదండ్రులు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి సుశీలలకి, అలాగే జ్ఞానభిక్షని మానసికంగా అందించిన పెదనాన్నగారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి, ఈ సభలో ఆసీనులై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున పతంజలి నమస్సుమాంజలి. రాణ్మహీంద్ర కవీంద్ర రత్నాల మేడలో పసిడి గిన్నెల బుగ్గు పాలు త్రాగి సోమయాదుల వారి హోమవేదికలపై అల్లారు ముద్దుగా ఆటలాడి శ్రీనాథుల సువర్ణ సీసమాలికలలో హాయిగా తూగుటుయ్యాలూగి భాగవతుల వారి పంచపాళీలలో మెత్తని శయ్యల ఒత్తిగిల్లి విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజముల మీదనే తిరిగి తిరిగి కంచు జయభేరి దశల మోగించుకున్న ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు. ఆ కవిత్వానికి నమస్కారం చేస్తూ, ఎందుకే ఈ కవిత్వానికి నువ్వు నమస్కారం చేస్తున్నావంటే, ఈ ప్రవర నిర్వేదము అనేటువంటి ఈ కావ్యాన్ని చదివిన తర్వాత ఆ కవితా కన్యకి మొట్టమొదటి నమస్కరించి, భూమయ్యగా ప్రవరుని భూమానుభవంబు ప్రవరుని భూమానుభవంబు కావ్య భూమికలో వృద్ధామగతంబు గమలచిరి క్షేమము మీకెప్పుడగుత విశేషుని కరుణన్. క్షేమము మీకెప్పుడగుత విశేషుని కరుణన్. సామ్యం లేని అనుభవ రూపమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని భూమానుభవము అంటారు. అది చిట్ట చివరి జ్ఞానోదయ శీర్షికలో వారు అందించారు అద్భుతంగా. సహృదయ జీవనవరులకు, సహృదయ కవితాధరులకు, సౌందర్య శ్రీ సహృదయ పండిత మణులకు, సహృదయ సభికులకు సాష్టాంగములు. ప్రవర నిర్వేదం. నిర్వేదం ఏంటండి బాబు? అసలు మను చరిత్రలో వెనకడికి ఒక ఆయన అన్నాడు, మను చరిత్ర చదివేటప్పుడు ఆ మొదట వరుధిని ప్రవరులు వచ్చేంత వరకు మంచి మజాగా ఉంటుందయ్యా, ఆ తర్వాత పెద్ద హుషారుగా ఉండదయ్యా అని ఇదివరకు అనేవాళ్ళు. మరి అటువంటి ప్రవరుడు పేరు పట్టుకొని ప్రవర నిర్వేదము అని పెట్టారు ఈయన శీర్షిక. నిర్వేదము అంటే రకరకాల అర్థాలు ఉన్నాయనుకోండి, నేను వైరాగ్యము అని తీసుకుంటున్నాను. అంటే మామూలుగా ఉండేటువంటి వస్తువుల మీద ఒక ఏయత్వ బుద్ధి, అంతర్జ్ఞానం అనమాట. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ. కాబట్టి ఆ జ్ఞానోదయం అంటే అన్నిటి మీద ఆయనకి ఒక రకమైనటువంటి విరక్తి భావం జనించడం, అది నిజమైనటువంటి జ్ఞానం. అది ప్రవరుడికి కలిగింది. అది ప్రవర నిర్వేదం. అయితే అద్భుతమైనటువంటి ఊహ భూమయ్య గారిది. ఎలాగండి అద్భుతమైన ఊహ అంటే, మనం ఎంతవరకు కావ్యం చదువుకుంటామంటే, పొద్దున మా అప్పాజస్సుల వారు నాకంటూ వదిలిపెట్టారు తను చెప్పకుండా. ప్రవరుడు అగ్ని యొక్క సహాయం చేత ఇంటికి వచ్చాడు. అక్కడితోటి పెద్దన గారు ఆ క్యాన్వాస్లో అక్కడి వరకు పాప ఆయనకి పట్టింది, అక్కడి వరకు ఆపేసారు. ఆ తర్వాత ఏమై ఉంటుంది, అది వీరికి ఈ యొక్క కావ్యం. ప్రవరుడు అంటే వరూధినిగతంగా అక్కడ కావ్యం అందుకున్నాడు పెద్దన్న గారు, ఈయన ప్రవరగతంగా అందుకున్నారు. అది ఇక్కడ విశేషం. ఇంటికి వచ్చాడు ప్రవరుడు. అసలు ప్రవరుడు అంటే ఏంటంటే మనందరికీ తెలుసు. మన పెళ్లి శుభలేఖల్లో చాలామంది ఇప్పటికీ వేస్తున్నారనే భావిస్తున్నారు. 90% మంది, 10% మంది మానేశారేమో. వరుడు వధువు అని వేస్తాం. వరుడు అని అంటే శ్రేష్ఠుడు అని అర్థం. అంటే ఎయిడ్స్ ఇలాంటి రోగాలు లేకుండా సమాజానికి చక్కటి సంతానాన్ని అందజేయరా బిడ్డ
అని చెప్పటానికి అటువంటి వాళ్లే పెళ్లి చేసుకుంటారు నాయన. శ్రేష్ఠుడు శ్రేష్ఠురాలు మాత్రమే పెళ్లి చేసుకోవటానికి అర్హులు రాని మన పెద్దవాళ్ళు వ్యంగ్యంగా తెలియచేయటానికి శుభలేఖల్లో వరుడు వధువు అని పెట్టారు పాపం చక్కగా. ప్రవరుడు శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు ప్రవరుడు. ఆ మహానుభావుడు వైరాగ్యం చెందాడు, నిర్వేదం చెందాడు. ఎలాగా? మొట్టమొదట ఈయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అంటే లలితంగా ఎంత అందంగా వీరి పద్యాలంటే, తీర్థయాత్ర చేసేటి కోర్కె తీవ్రమైన వేళ వచ్చిన సిద్ధుని వేడుకొనగా అతడొసగే పాదలేపనం అది గ్రహించి ప్రవరుడు అపుడ చేరే హిమవత్ పర్వతం. మనందరికీ తెలుసు ఆ పాదలేపనం. ఇక్కడ కొత్త కాలమును వాడాడు, దాని మీద గొంతు దించుకున్నారు, నాలుగు గుండు కూడా అయిపోయింది చాలా మందికి. ఏ సమయంలో రాశాడయ్యా పాదలేపనం అనేది? సరే, మొత్తానికి ఏదో తేల్చారు విశ్వనాథ వారు. అల్లిక జిగిబిగిలో అలసాని వారి అల్లిక జిగిబిగిలో నిన్నటి సాయంత్రం నుంచి ఇవాళ మధ్యాహ్నం అని అన్నారు. ఇట్లాగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళ వ్యాఖ్యానాలు ఉన్నాయి. జూలూరి వారి వ్యాఖ్యానం ఒకటి ఉంది. మొత్తానికి వారి సంగతి వదిలేసేద్దాం. మొత్తానికి ఇంటికి చేరారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది? ఎంత బాగా ఊహండి నిజంగా. అగ్నిదేవుని ప్రార్థించి అట్లు గృహము చేరిన ప్రవరు కౌగిట చేర్చే తండ్రి. తండ్రి గారు ఒక్కసారి కౌగిట్లో చేర్చేట ప్రవరుణ్ణి. కందిపోయిన మోమును కరతలముల నిమిరి కనుల ముద్దాడి. ఇందాక మా విహారి గారు అన్నారే అనిర్వచనీయం. కనుల ముద్దాడి కన్నీరు కార్చే ఆనంద బాష్పాలు. నాన్న నిన్ను చూడగలిగాను రా అని ఆనంద బాష్పాలతోటి కన్నీరు కార్చాడు. ఏంద్రా ఇదే? ఇల్లు విడిచి ఇంతవరకు ఎచటకీవు పోయి ఎరుగవు. ఏంటన్న ఇదే? నేడేల పోయి తీవు మాట వరుసకు నాకొక మాట అయిన చెప్పవైతి తల్లికైనను చెప్పవైతి. చిన్న చిన్న పదాలు, గోరుముద్దలు పసిబిడ్డకి తల్లి పెడుతున్నట్లుగా. ఏరా ఒక మాట నాకు చెప్పొచ్చు కదరా నాన్న, మన అమ్మకైనా చెప్పి చల్లొచ్చు కదరా అంటే. ప్రవరుడు అంత పెద్దవాడైనా బిడ్డ ఎంత ఢిల్లీ పోకి రాజైనా చెప్పి మన పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, నాకన్నా చెప్పలేదురా, కనీసం అమ్మకన్నా చెప్పలేదురా ఇలా అని చెప్తూ తెలంగాణ బిడ్డ కనుక ఎంత బాగా పద్యం అంటున్నాడో చూడండి. ఒక తండ్రి తెలంగాణ తండ్రి మాత్రమే అనగలడు. అన్నా ప్రవరన్న, అన్నా ప్రవరన్న నాయన ఎన్నడేని ఎచటికేగని నీవు ఇప్పుడు ఎచటకేగినది ఎరుంగక తల్లి మనస్సు అదెంత తల్లడిల్లెనో తండ్రి ఆ దైవమెరుగు. అమ్మ మనస్సు ఎంత బాధపడిందో ఆ దైవానికే తెలుసురా నాన్న అనంటూ ప్రవరన్న అన్నాడు. అది చక్కటి జాతీయం అని అంటుంటే నెమ్మదిగా మరి భార్య సంగతి ఏమిటి అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ మహానుభావుడు బొమ్మయ్య గారు కానీ ఇంకొకరు కానీ ఇంకొక కోణం ఉంది వాల్మీకిలో. ఎవరైనా భవిష్యత్తులో దానికి ప్రయత్నం చేయండి. ఊర్మిళ కోణం. లక్ష్మణుడు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత వాల్మీకి వదిలేశాడు. ఊర్మిళ సంగతి ఎలా ఉంది? లక్ష్మణుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ ఊర్మిళకి లక్ష్మణుడికి మధ్య ఎలా జరిగి ఉంటుంది? ఏం మాట్లాడుకొని ఉంటారు? మనకి వదిలేశారు. అది పెద్దలు రాబోయే కావ్యాల్లో ప్రయత్నించవలసిందిగా నాకు మనవి. అంతా మరి భార్య ఇక్కడ ఏం చేసింది? ప్రవరుడి భార్య ఏం చేసిందయ్యా అంటే, పాపం పూర్వకాలపు భార్య కాబట్టి, ఇప్పుడు భార్య కాదండి, పూర్వకాలంలో నుంచి ఆలోచించారు కాబట్టి కవి అప్పటి కథ కాబట్టి ఈవిడ ఏం చేసిందట? చీర కొంగున అంత కన్నీరు నదిని పాద్యమందించినది తన పతికి భక్తి. ఎంతమంది భార్యలు చేస్తున్నారండి ఈ రోజుల్లో? పాపం ఇంటికి రావటంతో నాన్నను కడుక్కోండి పాపం నీళ్ళు అందించింది. పాపం చాలా శ్రమపడి వచ్చావని భార్య కనులలో కనులు నింపంగలేక అందుకొనే బాధ్యమును ప్రవరాఖ్యుడపుడు. నమస్కారం అండి. భార్య కనులలో కనులు నిలపలేక, కవి ఎక్కడ బయటపడుతున్నాడు చూడండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, తెలుస్తుంది నీకు దెబ్బ. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడు చూడలేము.
ఒక పక్క ఏదో అపరాధ భావన గనక ఉంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము. అందువల్ల ప్రవరుడికి ఏముందో మనకు తెలియదు. కవి చెప్తున్నాడు, మీరే ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. కప్పి చెప్పేవాడు కవి, విప్పి చెప్పేవాడు విమర్శకుడు అన్నాడు. కాబట్టి భార్య కనులలో కనులు నిల్పంగలేక అప్పుడు పాద్యాన్ని అందుకున్నాడు ప్రవరాఖ్యుడు. ఇక అమ్మ కూడా వడ్డించాలి కదా, మరి తండ్రి ఇందాక వడ్డించాడు, అమ్మ మరి మృదువుగా వడ్డించాలి కదా. అడుగు తీసి అడుగు వేయనైనా లేని కొడుకు వాలకమును చూచి పాపం అది అప్పటిదాకా నొప్పి తెలియలేదు. అది గంధర్వలోకం కదా మహానుభావుడు. అప్పటిదాకా నొప్పి తెలియలేదు. ఇంటికి వచ్చేసరికి నొప్పులు తెలుస్తాయి చాలా మందికి, పాపం బయట ఉంటే తెలియదు కదా. అందువల్ల అడుగు తీసి అడుగేయలేకపోతున్నాడు ప్రవరుడు. అప్పుడు అటువంటి కొడుకు వాలకాన్ని చూసి తల్లిగారు అందట, అన్న నీ కాళ్ళు నొప్పిగనున్నవటరా, ఎచట ఎంతగా తిరిగితివేమో తండ్రి, ఎచట ఎంతగా తిరిగితివేమో తండ్రి. అమ్మ వడ్డించింది. అనుచు తన హస్తమున పుత్రుహస్తముని, అది అమ్మ ప్రేమ. ఒక్కసారి తన చేతులతోటి తన కొడుకు చేయి పట్టుకొని అల్ల అరుదెంచి పర్యంకమందు ప్రవరుని విశ్రమింపచేయగా, చక్కగా వాడిని విశ్రాంతి తీసుకోమని చెప్పింది. మరి పూర్వకాలపు భార్య కాబట్టి ఆవిడ విసన కర్ర తెచ్చి విసరే భార్య అతడు తేరుకొని, అప్పటికి పాపం మహానుభావుడు తేరుకున్నాడు. ఇక తల్లిగారు ఒక పక్కన కూర్చున్నారు, తండ్రి గారు మరొక వైపున ఆ మంచం పైన కూర్చున్నారు. అప్పుడు వీళ్ళలో మొట్టమొదటి తండ్రి గారి ఆతృతగా అడిగాడు, ఏరా ఇందాడి నుంచి అడుగుతుంటే చెప్పవేమిట్రా, ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగిందిరా నాన్న చెప్పు అన్నాడు. ఏమి జరిగే, ఏమి తెలుపు, చెప్పు చెప్పు అని అంటుంటే అర్ధాంగి మాత్రం ఏం జరిగిందండి అని అడగలేదు. ఎంతసేపటికి తండ్రి గారు మాత్రమే అడుగుతున్నారు, కవి గారు రాస్తున్నారు. అప్పుడు ఆవిడ మాత్రం ఎలాగో తన మనస్సులో ఉన్న ప్రశ్నకి జవాబు వస్తుంది కదా అని చెప్పి ప్రవరుని అర్ధాంగి తనువెల్ల చెవులు చేసి కొనుచు నిశ్చలమతితోడ వినుచు నుండే శిథిల మనసుతో తన భర్త చెప్పుచుండ. కవి శిథిల మనస్సుటండి, అంటే ఆ మనస్సు ఎలాగుంది ప్రవరుడిది, పాపం శిథిలమైపోయింది. ఆ శిథిలమైన మనస్సుతోటి చెప్తూ ఉంటే ఈవిడ జాగ్రత్తగా ఏం చెప్తాడా అని చెప్పి రిక్కించుకొని ప్రవరుడి భార్య అన్నపూర్ణ కుద్దియవు, పెద్దనగారు అంటారు, మన చరిత్ర చదివిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అన్నపూర్ణ కుద్దియవు తల్లి, ఆవిడ తక్కువ ఆవిడ కాదు. అటువంటి ఆవిడ ఇక్కడ మతి, ఎటువంటి మతితోటి, నిశ్చల మతితోటి వింటోందట. చాలా జాగ్రత్తగా ఈ పదం మీరు వినాలి. నిశ్చల మతితోటి వింటుంది. ఏం చెప్తాడా, మనస్సు మాత్రం చెల్లించకూడదని. అప్పుడు జరిగిందంతా పాపం ప్రవరుడు నివేదిస్తున్నాడు. మొత్తం జరిగింది, ఇలా జరిగింది, అలాగే జరిగింది, 10 రోజుల నెలలు మొత్తం కథ చెప్పాడు. ఇక మిమ్ము చూడనేమో అనిపించెననగా, ఇక మిమ్మల్ని చూస్తాను చూడను అని అనిపించింది నాన్న అని అంటే, పొంగి వచ్చే కన్నీరు అది కొంగు చేత తుడిచే తల్లి. అదండి కథ, అందరికీ తెలుసు, ఎవడికి తెలియదండి కథ. కొంగు చేత తుడిచే తల్లి వరూధిని తోడి విషయమంతయు తలచుకొని సంగ్రహముగా తెలిపే. డీటెయిల్డ్గా చెప్పకూడదు, చెప్తే ప్రాంచద్భూషణ బాహుమూలన చెప్తే చాలా గొడవలు అయిపోతాయి. అందువల్ల సంగ్రహముగా, భూమయ్య గారు ఎంత నేర్పుగా పదం వాడారు చూడండి. సంగ్రహముగా తెలిపే జరిగిన విషయమునటుల ఎరుకపరచి పై పలుకొకటి పలుకక పరుతపించే. ఏదైనా కష్టం వస్తే ఒకటి రెండు వాక్యాలు మాట్లాడతాం, మూడో వాక్యం ఆ జరిగినటువంటి దుర్ఘటనని తలుచుకుని మూడో వాక్యం చెప్పడానికి మన మనస్సు ఎందుకో సంశయిస్తుంటుంది, నోట మాట రాకుండా అయిపోతుంది. అందుకని పై పలుకు రాలేదట. ఈ విషయం అంతా విన్నటువంటి తల్లి ఏడ్చే, తండ్రియు నేర్చే, తట్టుకొనగా ప్రవరు భార్య దుఃఖమును చెప్పంగరావు. అంతలు చేసి పోనడచి అక్కట సంజయు చేత చెప్పి పుత్తెంతురే. అంతలు చేసి, ద్రౌపదీదేవి అన్ని చేశారు, ఒక్కటా రెండా ఎన్ని పనులు చేశారు.
అని చెప్పటానికి, ఆ కౌరవులు ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని పెట్టారు అని చెప్పడానికి చిన్న పదం వాడాడు. అల్పాక్షరముల అనల్పార్థ రచన, అంతలు చేసి. ఇక్కడ కూడా ప్రవరు భార్య దుఃఖమును చెప్పంగరాదు. పొద్దున మా అప్పాజీస్తుల వారు ఉన్నారే, ప్రవరు భార్య దుఃఖమును చెప్పటానికి వీల్లేదు. అక్కడే అసలైన కవిత్వం దాగుంది. ఇక్కడ కవి ఒక న్యాయ నిర్ణేతలాగా, ఒక జడ్జిలాగా వాళ్ళ ముగ్గురు అక్కడ కూర్చొని ఉన్నది చూస్తున్నాడు. చూసి మనకు ఒక వ్యాఖ్యాన చిత్రం అందించాడండి అద్భుతంగా. ఎవరినెవ్వరో ఓదార్చుట ఎరుగరాక, ఈ ముగ్గురులో ఎవరిని ఎవరు ఓదార్చారో తెలియటం లేదుట. అందరూ ఇట్టుల పరితాపమందుచుండ రాత్రి అయ్యే చీకట్లు వారలను క్రమ్మి సలువ వెన్నెల కురిసెను చందమామ. ఇంతలోకి అంత అద్భుతమైన ప్రకృతిని తనతో పాటు కలుపుకోవటం, ఇది మహాకవుల యొక్క కవితా శిల్పం. భారతం చదివినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ప్రకృతిని విడిగా విడిచిపెట్టడు. ప్రకృతిని ఒక సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ ప్రకృతిని కథలో కలుపుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ చలువ వెన్నెల కురిసెను చందమామ. ఏం చలువ వెన్నెల కురిసిన తర్వాత మధ్య అందుకుంటున్నాడు. భార్య వచ్చి మంచం మీద కూర్చుంటే ఎవ్వరూ లేని సమయంలో చలువ వెన్నెల కురుస్తూనే ఉంటుంది. అందుకే నెక్స్ట్ పద్యం, తర్వాత పద్యం అందుకుంటున్నాడు. ఆమె భర్త గదికి అచట తనదు ప్రాణములలోగను జవాది పరిమళము. మహానుభావుడు మరి తక్కువవాడండి ప్రవరుడు, ఎంతటి రసికుడో తెలిసారా అన్నట్లుగా వాడికి మొత్తం ఏ పాళ్ళు, ఆడవాళ్ళు ఎంతమంది ఎన్ని పాళ్ళు వేసుకుంటారు, మగవాళ్ళు కస్తూరి తాంబూలంలో ఎన్ని పాళ్ళు వేసుకుంటారో తెలిసినటువంటి మహారసికుడు. అందుకని భూమయ్య గారు వదిలిపెట్టట్ల ప్రవరుణ్ణి. ఆ పూర్వపు అలవాట్లు జాగ్రత్తగా చేస్తున్నాడు. ప్రాణములలోగను జవాది పరిమళం మధుర భావనల కదల్ప మనసు పొంగ. ఎవరికి? భార్యకి. మనసు పొంగ ఎన్నాళ్ళకి వచ్చాడు భర్త అని చెప్పి పవళించిన తన భర్త పక్క చేరే. అప్పుడు భార్య పక్కన చేరిన తర్వాత, ఇంతకు మునుపు మా ఆయన రాసుకునే సెంట్ ఇది కాదే, మా ఆయన ఒంటి నుంచి వేరే రకమైన గుమాయింపులేవో వస్తుంది, నేను ఇంతగా పూర్వం ఎప్పుడూ అనుభవించినటువంటి గుమాయింపు వస్తుంది. ఏమిటి సుమా? భార్యకు అనుమానం వచ్చింది. భర్త దేహము నుండి వెల్వడుచునున్న వింత పరిమళములకు మరింత పొంగి. జాగ్రత్తగా గమనించండి. వింత పరిమళములకు మరింత పొంగి వివసయై బిగి కౌగిలి విడదామె కనని గంధర్వలోకము కనినదేమో. అంటే అంతగా ఆవిడ్ని పాపం ఇంకొక ఆలోచన రానివ్వకుండా కూడా ఆ సెంటు చేసి పడేసిందట, ఆ వరూదిని సెంటు. అందువల్ల కనని గంధర్వలోకము, ఏదో మరి ఏ గంధర్వలోకం ఆవిడ చూసిందో కానీ పాపం ప్రశ్న అడుగుదాం అనుకుంది, కానీ ఆ పరిమళం ఆవిడ్ని మళ్ళీ ప్రశ్న అడగనివ్వకుండా చేసింది. అప్పుడు ఒక్కసారి ప్రవరుడు ఒళ్ళు జల్లుమనింది. భార్య స్థితిని గమనించాడు. ఇంతగా మైమర్చిపోతుంది ఏమిటి అనుకున్నాడు. నేను ఎందుకంటే వివరణగా చెప్తున్నాను, ఒక చిన్న విషయాన్ని, అందులో ఉండే సూక్ష్మతని కవి ఎంత చక్కగా వర్ణించాడని చెప్పటానికే. ఒక్కసారి కౌగిల్లోంచి పక్కెళ్ళిపోయాడు. ద్రోహం చేస్తున్న భావం మనసులో ఏ మూలనో అనిపించిందేమో, కవి ఇక్కడ రాయటం లేదు. ఒక్కసారి అంటే ఈ పరిమళం వరూధిని యొక్క కౌగిల్ నుంచి వచ్చినటువంటి పరిమళం, ఈ పరిమళాన్ని ఆవిడ ఆస్వాదిస్తోంది. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈ సున్నితమైన బంధానికి నేనేదో నేరం చేస్తున్నానేమో అనేటువంటి భావన ప్రవరుడికి కలిగింది. ఆ భావం ప్రవరుడికి కలిగిందని మనకి చెప్పటంలా, ప్రత్యక్షంగా పదాలతోటి, కానీ ఒక్కసారి సంఘటనతో చెప్తున్నాడు. ఒక్కసారి ప్రవరుడు పక్కకి వెళ్ళిపోయాట. జోహార్ కవి గారు, అది మీ యొక్క సంఘటన నైపుణ్యం. భర్త కౌగిటిలో నుండి పక్కక అట్లు ఆమె తొలగింపబడి కూడా అది ఎరుగదు ఇంత ఆమె. అది మామూలు సెంట. భర్త ఒకవేళ పక్కకి వెళ్ళిపోయినా సరే ఆ పరిమళం అంతగా లాగేస్తుంది ఆవిడ్ని. ఎందుకంటే ఒక మనువు ఆవిర్భవించడానికి అవసరమైనటువంటి అత్యద్భుతమైన పరిమళం, వాసనలు అంటుంటారు చూడండి, అంతటి వాసనలు అవి మామూలుగా. అదంత వివసురాలిగా చేసెను ఎరుగరాదువకింత. అటువంటి గొప్ప పరిమళాన్ని ఆవిడ ఆస్వాదిస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ కవిగారిలో వర్ణనా చమత్కారం వచ్చింది.
ఆ భార్య యొక్క మొహం చూసేట. చూసిన వెంటనే ప్రియ వదన గగనమందు అతండు ఇంద్రధనస్సుని కనుగొనే. ఇంద్రధనస్సు కనపడిందిట ప్రియురాలి ముఖము అనేటువంటి ఆకాశంలో. ఎడదను అంత ధనస్సు వంచి మన్మధుడు వేసెను శరము. దానికోసం చెప్తున్నాను నేను. ఆ ధనస్సు పదం మీద పోతన్న గారు గనక అత్యద్భుతంగా ఎటువంటి పద్యం ప్రయోగం చేశారో, ఇక్కడ అదే రకంగా ఇంద్రధనస్సుని ఈవిడ చూస్తే మన్మధుడు ఇదే సమయం అనుకొని ధనస్సుని వంచాడట అని ధనస్సు పదాన్ని అద్భుతంగా భూమయ్య గారు ఇక్కడ వర్ణన చేశారు. ఇక తరువాత భార్యాభర్తల మధ్య కొంత సంభాషణ జరిగింది. జరిగిన తర్వాత ఎక్కడైనా పాపం అన్ని చెప్పుకోలేడేమో కానీ నిజమైన భర్త నిజమైన భార్యలు ఉన్నట్టు చెప్పుకుంటారు. ఈ ప్రవర ఈ సోమిదేవమ్మ పాపం అలాంటి వారే కాబట్టి జరిగినట్టుగా మొత్తం అన్ని చెప్తూ ఉంటే, పాపం నేనేమన్నా తప్పు చేశానంటావా? భర్త అడుగుతున్నాడు. పాపం నేనేమన్నా తప్పు చేశానా? నా ప్రవర్తన ఏమైనా అక్కడ తప్పుగా ఉందా? కామశాస్త్రము బోధించు కాంతను వదిలించుకొని అగ్నిదేవుని ఎడదలోన తలచుకొన ఇల్లు చేర్చెన తండు దయను ఎందుకిటులై. మనం అంటుంటాం కదా, ఏమి నిజంగా చెప్పిందిలో నా తప్పు ఏమన్నా ఉందా? నేను తప్పు చేశానంటావు అక్కడ అని భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారో ఆ సహజమైన సంభాషణ శైలిని ఎందుకు ఇలా అయిందంటావు, నా దోషం ఏమన్నా ఇందులో ఉందంటావా అని భార్యని ప్రవరుడు అడుగుతూ ఉంటే, ఇందాక మా విహారి గారు చెప్పారు అనిర్వచనీయమైనటువంటిది. ఆ విశ్వము ఒక బ్రహ్మకమలమై విరియబూసింది వాళ్ళ మధ్య. ఎందుకంటే అటువంటి సంఘటన వాళ్ళ మధ్య జరిగింది. ఇప్పుడు భర్త గారు భార్యని సంబోధిస్తున్నాడండి. ఎలా సంబోధించాలి? సోమిదేవమ్మ అని అంటలేదు, లేకపోతే ప్రాచీన కాలంలో పిలుపులాగా ఏమీ అని అంటలేదు, పేరు పెట్టి పిలవటం లేదు. ఏమని పిలిచేట అంటే వాళ్ళిద్దరు ఆనందం అయిపోయిన తర్వాత ఏమో ప్రవరుని ఇల్లాల, చూడండి, ప్రవరుని ఇల్లాల నీ ఎడదకు ఏదితో చెరిగింపు ఎల్లా. నీ మనస్సులో ఏముందో అది చెప్పు. ప్రవరుని ఇల్లాల, ప్రవరుని భార్య మాట్లాడు అన్నాడు. అంటే ఏది మనసులో పెట్టుకోకుండా నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పు అని అంటే ఆవిడ నిర్భయంగా ఒక గొప్ప ప్రశ్న వేసిందండి. ఏమండి, మీరేమనుకోనంటే ఒక మాట. అప్పుడు ఆ రోజు సిద్ధులు వచ్చారు కదా ఇంటికి, ఇల్లు చాలా అయిపోయింది అని చెప్పారు మీరు. కానీ అప్పుడు ఏమన్నారు మీరు? సిద్ధుడు వస్తే ఇల్లు పావనమైంది అన్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవాలయంలో మనం చాలా మంది పొరపాటు చేస్తాం, నమస్కారాలు చేస్తాం. దేవాలయంలో నమస్కారం చేయటాన్ని మన సంప్రదాయం నిషేధించింది. చాలా మందికి తెలియదు. ఎందుకంటే దేవాలయంలో నమస్కారం చేస్తే దేవుడికి అవమానం చేసినట్టు పాపాన్ని మూట కట్టుకుంటాం. ఎందుకంటే అది మొత్తం ఆయన యొక్క సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో దేవుడికి ఒక్కడికే నమస్కారం, మిగతా వాళ్ళు ఎవరికి నమస్కారం చేయకూడదు. ఎంత గొప్పవాడు వచ్చినా బయటకు వచ్చిన తర్వాత నమస్కారం చేయాలి. అట్లాగే అగ్నిదేవుడు రోజు చక్కగా పూజ చేసేవాడు. అగ్నిదేవుడే ఈయన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. అటువంటి అగ్నిదేవుడి వల్ల ఇల్లు పావనం అవుతుంది. కానీ ఇక్కడ ప్రవరుడు ఏమన్నాడు? ఆ సిద్ధుడు రాసినటువంటి ఆ ఔషధం యొక్క ఆ ఆకర్షణకి లోబడిపోయి అక్కడ అగ్నిదేవుడు ఉన్నాడు. ఆయన అగ్నిహోత్రి, మామూలు వాడు కాదు ప్రవరుడు. ఏం మాట అన్నాడు? పావనమయ్య గృహము, మా ఇల్లు మీ వల్ల పవిత్రమైపోయిందండి అన్నాడు. ఇంట్లో అగ్నిహోత్రుడిని పెట్టుకొని. అదిగో అందుకు పడిందండి మీకు దెబ్బ. ఎందుకు పడింది ఈ దెబ్బ అంటే చూడండి, భార్య చక్కగా విశ్లేషణ చేసింది. అందుకు అంటే ఈయనకి అటువంటి శిక్ష ఎందుకు అనుభవించవలసి వచ్చిందో నెంబర్ 1 ఒకటో కారణం చెప్పింది. అగ్నిదేవుని అర్చించి మీరట్లు పలికి అప్పుడు ఆ దేవుడు విని ఏమనుకొనియేనో. అలాగే మీరు ఈ గృహస్థాశ్రమం గురించి ఆయన ఏమన్నాడంటే, మౌనినాథ రోజు ఆ సిద్ధుడిని చూస్తూ కుటుంబ జంబాల పటము అన్నాడు. ఈ సంసారం ఎటువంటిదంటే, సంసారం అనేటువంటి ఈ బురదలో నేను కూరుకుపోయానయ్యా అన్నావు. అయ్యా ఎంత మాట, ఎంత మాట. సంసారం ఒక బురద,
అబ్బో ఉన్న ఆశ్రమాలన్నింటిలోకి సంసారం చాలా గొప్పది, గృహస్థాశ్రమం చాలా గొప్పది అని చెప్పేటువంటి వాడివి జంబాలము అని బురద అని చెప్పాను అన్నావే. నెంబర్ 2 అంటే మనం తెలియక నోటిలోంచి వచ్చేటువంటి మాటలు అవన్నీ కూడా, ఎందుకంటే చూడండి ఇప్పుడు నీరాజనము హారతి, చిట్ట చివరి ఇచ్చేటువంటి దాన్ని మాత్రమే నీరాజనం అనాలి, మధ్యలో ఇచ్చేటువంటిది హారతి అనాలి. చాలా మంది వదిలేసాం. ఎందుకంటే ఏ పదం ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనలో సంప్రదాయం గురించి ఈరోజు చెప్పేటువంటి పెద్దలు లేరు, వినేటువంటి వాళ్ళు కూడా లేరు. అందువల్ల ఇదిగోనండి ఇవి కూడా మీకు కారణమై ఉండవచ్చు. మీరు పలికిన మాటను మీ ఎడందనున్న అగ్నిదేవుడు వినకుండా ఉండడని తలంతు. కాబట్టి ఈ మాటలన్నీ ఆయన శుభ్రంగా విన్నాడండి. ఆ భగవానుడు ఆగ్రహించే, అగ్నిదేవుడే ఆగ్రహించాడు. అగ్నిమీలే పురోహితం, మామూలు వాడు కాదు కదా దైవం. కాబట్టి ఒక్కింత లేకున్నా ఇంత ఎగునే అని భార్య మొత్తం మీకు ఇలా ఈరోజు ఇంత క్షోభపడటానికి కారణం ఇది అయి ఉంటుంది అని మొదటి ప్రకరణంలో చెప్పింది. ఇక నాకు ఇచ్చిన సమయం ఇంకొక 5 నిమిషాలు, ఎందుకంటే తర్వాత ఇద్దరు మాట్లాడాలి. తర్వాత శీర్షిక నిర్వేదము. ఇక్కడ మరుసటి దినం చక్కగా అయిన పాపం శిష్యుల్ని తీసుకొని స్నానానికి వెళ్ళాడు. అక్కడ జపం చేసుకోవాలని కూర్చున్నట్ట ప్రవరుడు. కానీ గతము వర్తమానమునంత కలియపెట్టే జపం ముందుకు సాగల పాపం. ఇట్లా చేస్తూ ఉంటే చిన్న అభిలాష నాకెంత చేటు తెచ్చే, ఈ పాదం పెద్దగా ఈయన మనస్సులో ముద్రితమైపోయింది, భూమయ్య గారి మనస్సులో. చిన్న అభిలాష, తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి ఆ చిన్న అభిలాష నాకు ఎంత చేటు తెచ్చింది అని చెప్పి తనలో తాను ఆ విషయం మీద ఉండేటువంటి ఒక ఏక్ష్య భావం, వాటి మీద అసహ్య భావం, అంటే మొత్తం మీద ఒక విరక్తి భావం రావాలి. అది ఇక్కడ ప్రవరుడిలో మొదలైంది. ఎందుకంటే 3వ శీర్షిక జ్ఞానోదయం కాబట్టి నెమ్మదిగానే మనిషిలో పరివర్తన వస్తుంది. కాబట్టి 2వ శీర్షికలో ఆయన నిర్వేదాన్ని చాలా చక్కగా భూమయ్య గారు చిత్రీకరించారు. ఎక్కడి తుహినాద్రి అచ్చట కేగనేల ఏమి కనదలిచి అక్కచ్చటి కేగినాడ, నేడు కేదార శివునైన కననైన నాకు పుణ్యం ఇంత దొరికేటిది మోసమయ్యి. అరే ఆ రోజు ఈ పని చేస్తే ఇదన్నా జరిగేదిరా, అనవసరంగా అక్కడికి వెళ్ళానురా అని మనం అనుకుంటాం. జాతీయం దాన్ని ఇక్కడ పద్య రూపంలో అద్భుతంగా పెట్టారు. మొత్తానికి ఇలాగా నిర్వేదం పడినటువంటి ఈ ప్రవరుడు ఇక్కడ ఒక మంచి పద్యాన్ని చెప్పి నేను విరమిస్తాను. తెలిసి తిననుకుంటిని కానీ తెలియరానిది కలదని ఇప్పుడే తెలియవచ్చి. మనిషి పరివర్తనం చెందే దశలో అహం పండిత, అహమపి పండిత, అహం న పండిత. మనిషి చేరవలసినటువంటి నేనే పండితుణ్ణి, పండ అంటే బుద్ధి. అహం పండిత, నేనే పండితుణ్ణి. మీకేం తెలుసు? అహమపి పండిత. అమ్మో, కొంచెం అప్పాజేశ్వరు లాంటి వారు, విహారి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూర్చున్న తర్వాత ఊరు నాయన నేను కూడా అహమపి పండిత, ఇంకొంచెం పైకి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అహం న పండిత. తెలిసి తిననుకుంటిని కానీ తెలియరానిది కలదని ఇప్పుడే తెలియవచ్చి. ఇక 3వ శీర్షికలో అగ్నిదేవుడు స్వయంగా గురువు కింద వచ్చి ప్రవరుడికి ఉపదేశం చేస్తాడు. ఇది అద్భుతమైనటువంటి శీర్షిక. అంటే ఇక్కడ ఉపదేశాల్లో వీరి యొక్క ఉపనిషత్ పరిజ్ఞానం, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయాలని వీరు చక్కటి పద్యాల్లో ఈ 3వ శీర్షికలో వారు రాశారు. చిట్ట చివర అన్ని గురువు గారు చెప్పిన తర్వాత, ఉపనిషత్తు వాక్యాలన్నీ చెప్పిన తర్వాత చిట్ట చివరి పద్యం ఈ కావ్యంలో 177వ పద్యం. మొత్తం 177 పద్యాలు. ఆ 177వ పద్యం ఇంత వినుచున్న గురువు గారు చెప్పారు. చెప్పిన తర్వాత ప్రవరుని ఎడదలోన అమృతము కురిసినట్లయ్యే. అమృతము కురిసిన రాత్రి
చూడండి జాగ్రత్తగా, ఆధునికానికి ప్రాచీనానికి సమన్వయం చేసుకోండి. అమృతం ఎప్పుడూ జనం విడిచిపెట్టరు. ఇంత విలుచున్న ప్రవరుని ఎడదలోన అమృతము కురిసినట్లయ్యే అంతరంగమందు దృష్టి నిలిచే. చిట్ట చివరి ఎవరికైనా సరే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ నదుర్లభ. కాబట్టి లోపలే 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 ధ్యానం చేస్తూ ఉండాలి, బయట దొరకదు. అదే ఇక్కడ చెప్తున్నారు కవి. అంతరంగమందు దృష్టి నిలిచే వెలుగు అవతరించినట్లు తేజస్సు వదనమందు విరిసే. తేజస్సు వదనమందు విరిసే. ఈ పద్యంతో చదువుతున్నటువంటి పాఠకులకు కూడా అద్భుతమైనటువంటి కవితాత్మకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తేజస్సు కూడా విరుస్తుంది. ఇంత చక్కటి కావ్యాన్ని రచించినటువంటి బొమ్మయ్య గారికి మరొకమారు నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సహృదయకి పతంజలి శిరస నమస్సమాయ.